హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది విలేజ్ పిల్ల రేవతి ఛానల్కి. నా దగ్గర కొంత సేవింగ్స్ ఉండింది యూట్యూబ్ ఛానల్ కోసం ఐఫోన్ తీసుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. బట్ ఫైనల్గా ఏంటంటే ఐఫోన్ కన్నా కూడా చాలా వాల్యుబుల్ అనమాట. అదే తీసుకున్నాను. ఒకసారి చూపిస్తాను రండి ఎంత వాల్యుబుల్. మీరే చెప్పండి, ఐఫోన్ బెస్టా లేక ఇది బెస్టా? యూట్యూబ్ కోసమే ఐఫోన్ తీసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా మంచి వీడియోస్ చేయవచ్చింది దాంట్లో. 2 ఆవులు అయితే తీసుకున్నాను. ఐఫోన్ వచ్చేసి 48,000, 43,000 చెప్పినారు. ఇవి వచ్చేసి 37కే వచ్చినాయి అనమాట 2 ఆవులు. సో మీరే కామెంట్ చేయండి, భయ్యా ఐఫోన్ బెస్ట్ అంటారా, 2 ఆవులు తీసుకున్నా అవి బెస్ట్ అంటారా? నేనైతే చదివింది బీటెక్, నేను జాబ్ అయితే చేస్తున్నాను. మీకు తెలుసు, మా వీడియోస్ కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను మీకు. నేను కావలి నుంచి నెల్లూరుతో షిఫ్ట్ అయ్యాము. నేనైతే నెల్లూరులో అయితే వర్క్ చేస్తూ ఉన్నాను. చదివింది బీటెకే కానీ సాఫ్ట్వేర్ బీటెక్ సంబంధించిన జాబ్ అయితే కాదు. అది ఒక సేల్స్ మ్యాన్గా అయితే చేస్తున్నాను ఒక కంపెనీ కింద. కంపెనీ పేరు నేను రివాల్వ్ చేయడం లేదు. మంచి జాబ్, అది కూడా మంచి శాలరీయే. బట్ నా కోరిక ఏంటంటే, ఇంతకుముందు అంతా ఇట్లా ఉండేది, ఒక ఐఫోన్ తీసుకోవాలా, వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి. నా పాత ఛానల్ ఉంది, అది చాలా బాగా అయితే రన్నింగ్ అవుతుంది, రాజు వాణిమల్లి లోక్స్ అని చెప్పేసి. ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది నేను వీడియోస్ ఎంత బాగా చేస్తానని చెప్పేసి. థంబ్నెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఈ చిన్న మొబైల్స్తోనే చేస్తున్నా. ఐఫోన్ తీసుకుంటే ఇంకా బాగా బెస్ట్గా వస్తుందని చెప్పినారు. నా మనసు ఒప్పుకోవాలా అంత కాస్ట్లీ పెట్టి ఐఫోన్ తీసుకోవడం అనేది. కంటెంట్ బాగుంటే ఏ మొబైల్స్ తీసినా కూడా అందరూ లైక్ చేస్తారు. ప్రజెంట్ అయితే లైక్లు ఎవరు చేయటం లేదు, ఎవరు కూడా, ఇవ్వడని కాదు, ఎవరు కూడా లైక్లు అయితే చేయటం లేదు. బట్ నాకేం బాధ లేదు, ఎందుకంటే వీడియోస్ చేసే కొంది అంటే మనం తెలిసే కొంది చాలామంది లైక్లు అయితే చేస్తారు. నేను చాలా వరకు యూట్యూబ్స్ని చాలా రీసెర్చ్ అయితే చేసిన, యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలంటే ఏం చేయాలా, ఏంటి కథ అని చెప్పేసి. ఇంకా ఎక్కడ చూసినా కూడా కొన్ని చోట్ల కంటెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల కంటెంట్ ఉండదు. ఇదో మా వైఫ్ చూడండి పైన. హాయ్ బాయ్, హాయ్ చెప్పు. మందే గడ్డి వాము, కానీ మన గడ్డి వాము ఆవులు కొన్నా కదా, అది చూపిస్తా ఉన్నా. మన ఆవులు కొన్నాం కదా, మన ఆవులు కొన్నాను చూసా, ఆవుల గురించి చెప్తా ఉండాలి రేవతి. అది ఐఫోన్ తీసుకుంటే మంచి వీడియోస్ చేయవచ్చు అని చెప్పి చాలామంది చెప్తారు. మధ్యలో ఏదో మిస్ అయిపోయాను నేను, ఫ్లో వస్తూ ఉండింది మధ్యలో. ఆమె కూడా పైన కనిపిస్తుందా రేవతి? అదనమాట. ఓకే, మంచి పనే చేసాను అనుకుంటున్నా. మళ్ళీ తీసుకున్న తర్వాత కొంచెం బాధ వేస్తుంది, అరే ఐఫోన్ తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి. ప్రజెంట్ నేను యూజ్ చేస్తుంది వచ్చేసి రెడ్మీ 8 అనమాట. రెడ్మీ 8 ఏదో ఓల్డ్ మొబైల్. ఇది ఒక స్టిక్ అయితే ఉంది, ఆ స్టిక్తోనే అంటే మొబైల్స్ వీడియో బాగానే వస్తుంది. ఇది ఎక్కడ ప్రాబ్లం లేదు, ల్యాగ్ ఎక్కడ కావడం లేదు, బాగానే ఉంది. వీడియోస్ కోసమే కదా. ఎడిట్ వచ్చేసి వేరే మొబైల్లో చేస్తాను అనమాట. నాకు OnePlus ఉంది, OnePlus 60 ఓల్డ్ మొబైల్ ఉంది, మొత్తం పగిలిపోయి డిస్ప్లే అంతా కూడా. సో దాంతో అయితే ఎడిట్ చేస్తున్నా. నాకు చాలా ఇష్టం ఐఫోను. పేమెంట్ వస్తే అప్పుడు ఐఫోన్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. అంటే జీవనాధారం ఏం లేదు మనకి. ఇప్పుడు ఐఫోన్ తీసుకొని మళ్ళీ వీడియోస్ వెళ్ళక, మనీ రాక అని చెప్పేసి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అనిపించింది, ఇబ్బంది అని కాదు. ఇప్పుడు ఒక 60 వీడియోస్ వరకు చేసా, బట్ దాంట్లో ఒక 5-6 వీడియోస్ అయితే బాగా వెళ్ళినాయి, మిగతాది ఏమి వెళ్ళలేదు. అంతా 20 వ్యూస్ 30 వ్యూస్ అలాగ ఉంది. నాకే అనిపించింది వీడియోస్ వెళ్తే వెళ్ళవని చెప్పేసి. చాలామంది చూసిన వాళ్ళు కూడా దాన్ని లైక్ చేయడం లేదు. లైక్లు అంటే నా లైక్ ఉంటుంది, మా వైఫ్ తనకి మొబైల్ అసలు ఆపరేటింగే రాదు. ఇంకా తన మొబైల్లోకి వెళ్ళి కూడా నేనే లైక్ చేస్తుంటాను దాన్ని. ఒక 2 లైక్లు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అంతకు మించి మా ఫ్రెండ్స్ కూడా లైక్ చేయలేదు నా వీడియోస్. అప్పుడే అర్థమైపోయింది మనం వీడియోస్ అనేది చేసుకుంటూ ఉందాం యూట్యూబ్ అనేది. బట్ ఛానల్ గ్రో అయిన తర్వాత ఐఫోన్ తీసుకుందాం అని చెప్పేసి అందుకే 2 ఆవులు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటా. చాలామంది రేట్ చెప్పాను కదా మీకు, ఆవు రేట్లు. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి, బెస్టా లేకపోతే వేస్టా అని చెప్పేసి. ఎందుకంటే మీరు నా ఛానల్ చెక్ చేస్తే మీకు అర్థమైపోద్ది, భయ్యా నువ్వు ఐఫోన్ కొనుక్కోకుండా ఆవులు కొనుక్కోవడం మంచిదైంది అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? బండి కూడా కొనుక్కోవచ్చు, మంచి బండి. అది కూడా కొనుక్కోలేదు నేను, అట్లాగే ఆఫ్ చేసేసాను అనమాట. నాకు ఓల్డ్ బండి ఉంది కదా, సో అది సరిపోద్ది అని చెప్పేసి. సో మీరైతే కింద కామెంట్ చేయండి ఏది బెస్ట్ అని చెప్పేసి. మంచి పని చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఎలా చేయాలనుకుంటారా, వీటిని ఏం చేయాలని చెప్పేసి కొన్నాను అనుకుంటారా? ఏం లేదు, ఇక్కడ ఆవులు తోలుకెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి మంత్లీ వచ్చేసి 300 రూపీస్.
ఆల్మోస్ట్ ఒక 500-600 ఆవులు అయితే తోలుకెళ్తారు డైలీ. ఇక్కడ నుంచి నరసింహకొండ వరకు తోలుకెళ్తారు. ఇక్కడ నుంచి నరసింహకొండ ఒక 4 కిలోమీటర్. నరసింహకొండకు తోలుకెళ్తారు. అటు చుట్టుపక్కల అక్కడ చెరువు ఉంది, ఆడ తిరిగేసి ఆడ మేపుకొని సాయంత్రానికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి మన ఇంటికాడ కట్టరు, కానీ వాళ్ళు వచ్చేటప్పుడు మనకు తెలిసిపోద్ది 5 గంటలు 6 గంటలప్పుడు. ఎందుకంటే ఆవులంతా ఒకేసారి గుంపుగా వస్తుంది కదా, ఎవరు ఆవులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, లేదంటే వాళ్ళతో పాటు వాళ్ళ మందలో ఉండిపోద్ది అనమాట. ఇది ఇంకా మేము వెళ్ళి తోలుకొచ్చుకుంటాం, మా రేవతి వెళ్ళేసి తోలుకొచ్చుకుంటాం. సో అది సింపుల్గా ఉంది. సో ఎప్పుడైనా ఇబ్బంది అవుద్ది, ఇది వర్షాకాలం అలాంటప్పుడు అయితే ఆవులు బయటికి పంపించలేము కదా, అందుకని చెప్పేసి గడ్డి వాము తెచ్చుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ వాటికి వాటర్ అంటారా, ఈ 4 ఇళ్ళు 5 ఇళ్ళ నుంచి నేనే కుర్తిని తీసుకొస్తాను, తీసుకొచ్చేసి వీటికి పెట్టేస్తాను. బట్ వాటర్ ఎక్కువ తాగడం లేదు, కుర్తి నీళ్ళు బాగా తాగుతున్నాయి. ఇంకా అప్పుడప్పుడు బయట నుంచి కుళ్ళిపోయిన అరటికాయలు ఇక్కడ తక్కువ అమ్ముతారు, 50 రూపాయలకి. ఇక్కడ ఉంది గూడెం, అరటికాయల గూడెం పండబెట్టేది. అరటికాయ కాయలు తెచ్చేసి వాటిని పండ్లుగా చేస్తారు కదా, ఆ గూడెం ఇక్కడ ఉంది, పొగబెట్టి చేసే గూడెం. ఆడికి వెళ్తే ఏంటంటే మంచి మంచి కుళ్ళిపోయిన అరటికాయలని దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటాను అనమాట. ఇంకా ఇదే వీటిని ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నా. బట్ ఏదో కొంతమంది చెప్తున్నారు వీటిని సిటీలోకి తోలేసి ఆ ఇళ్ళకాడ తింటూ తిరిగి బతికేస్తాయి అవి, ఇవి కూడా వేస్ట్ నువ్వు పెట్టడం అని చెప్పేసి అయితే ఇళ్ళ పక్కన వాళ్ళు చెప్పారు. బట్ నేను ఏం పట్టించుకోలేదు, తోలుకెళ్తున్నారు కదా, తోలుకెళ్ళిన రోజులు తోలుకెళ్ళని అని చెప్పేసి. ఒకవేళ సిటీలో వదిలేస్తాను అనుకో వాటిని నేను, అంటే 1 or 2 days వాటి చుట్టూ తిరిగి అంతా చూడాలన్నమాట. సిటీలో వదిలేసి అవే అలవాటు పడతాయి. అలవాటు పడిన తర్వాత ఏంటంటే ఈ సిటీలో ప్రాబ్లం చెప్తుంది చూడండి. ఒక్కసారి ఆవును కానీ ఈ మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్లారంటే ఫైన్ వేస్తారు వాళ్ళు, ఒక ఆవు మీద 10,000 వరకు. సరే 10,000 వరకు ఫైన్ వేస్తే పర్వాలేదు, వాటిని అప్పుడే వదలరు అనమాట. అది ఎప్పటికో వదులుతారు, వాటి గీసులు అన్నీ క్లియర్ అయ్యి అప్పుడు వదులుతారు అనమాట. అది కూడా చాలా రికమెండేషన్ బతినాడుకోవాలా, చాలా చేయాలంట. సో అవన్నీ తెలుసుని, అందుకని చెప్పేసి వాటిని అయితే నేను సిటీలో అయితే వదలట్లేదు. ఓన్లీ ఆవుల మందులు తోలుతున్నా. 300 రూపీస్ మంత్లీ. ఇప్పుడు దీనివల్ల నాకేం లేదు, ఈ గడ్డి వాము ఎంత అయింది, ఈ గడ్డి వాము వచ్చేసి ఒక 8,000 అయింది. చిన్నదే గడ్డి వాము, ఇది ఒక 8,000 అయింది, అది ఒక 43, మొత్తం ఒక 50,000 అయింది అనమాట. అంతే. ఐఫోన్ కొనుక్కొని ఉంటే ఈ వీడియో అంత క్లారిటీగా ఉండేది అనిపించింది. మంచి పనే చేశాను కదా ఫ్రెండ్స్. ఎనివే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలేజ్ పిల్ల రేవతి. థ్యాంక్ యూ.